అంటే ఇప్పుడున్న ఈ ఎరాలో వచ్చినప్పుడు అంత యూఎస్ సంస్కృతి వస్తుంది. అంటే లివింగ్ ఇన్ రిలేషన్‌షిప్ అన్నది అనుకుంటున్నారు. మరి ఈ బాధ్యతలు తీసుకోలేకపోవడము చాలా కారణాలున్నాయి. మీ ఒపీనియన్ ఏంటండి? మేము చిన్నప్పుడు పెళ్ళిళ్ళు చేసిన దగ్గర నుంచి కూడా ఆ కుటుంబ వ్యవస్థ అమ్మల దగ్గర నుంచి నాన్నలకి మారి, నాన్నల దగ్గర నుంచి అమ్మలకి మారి, కానీ మొదటి నుంచి కూడా అంటే నేను ఫెమినిస్ట్ అని ఫెమినైజ్ మాటలు చెప్తున్నానని మీరు అనుకోకుండా ఉంటే ఇప్పటి వరకు మనం 19 సంవత్సరాల షణ్ముగంతో మాట్లాడాము. అలాగే 33 సంవత్సరాల విలియంతో కూడా మాట్లాడాము. మన ఫ్యూచర్ మ్యారేజ్ సంస్కృతి ఎలా ఉంటుందని. ఇప్పుడు 50 ప్లస్ ఉన్న అరవింద గారితో మాట్లాడదాము. ఆరు 30 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ అనుభవంతో ప్లస్ ఆమె ఫ్యామిలీ కౌన్సిలర్ కూడా వర్క్ చేశారు చాలా ఏళ్లుగా. వెల్కమ్ అరవింద గారు. నమస్తే. నమస్కారం అండి. నమస్తే. మీరు మీ ఒపీనియన్ మీ ఇన్ని సంవత్సరాల ఎక్స్‌పీరియన్స్ మీరు చాలామంది కౌన్సెలింగ్ చేస్తున్నారు ఫ్యామిలీ వాళ్ళు కూడా. సో, ఇంకా ఫ్యూచర్‌లో మనకి మ్యారేజ్ అన్న ఒక ఈ ఆచారం ఉంటదంటారా? అంటే ఇప్పుడున్న ఈ ఎరాలో వచ్చినప్పుడు అంత యూఎస్ సంస్కృతి వస్తుంది. అంటే లివింగ్ ఇన్ రిలేషన్‌షిప్ అన్నది అనుకుంటున్నారు. మరి ఈ బాధ్యతలు తీసుకోలేకపోవడము చాలా కారణాలున్నాయి. మీ ఒపీనియన్ ఏంటి దీని మీద? అదే ఇప్పుడు మీరు చెప్పిన 19 ఏళ్ల కుర్రాడు, 33 ఏళ్ల కుర్రాడు అంటే వాళ్ళ ఒపీనియన్స్ వేరే ఉంటాయండి. అంటే వాళ్ళు అనుభవం తక్కువ ఉంటారు. వాళ్ళ స్టేజెస్‌లో వాళ్ళు చెప్తారు. ఇప్పుడు నేనంటే 50 ప్లస్‌లో ఉన్నాను కాబట్టి, మేము చిన్నప్పుడు పెళ్ళిళ్ళు చేసిన దగ్గర నుంచి కూడా ఆ కుటుంబ వ్యవస్థ అమ్మల దగ్గర నుంచి నాన్నలకి మారి, నాన్నల దగ్గర నుంచి అమ్మలకి మారి, మళ్ళీ ఈరోజు ఇద్దరు ఇండివిడ్యుయాలిటీ కోరుకుంటూ, నువ్వంటే నువ్వు, నేనంటే నేను అన్నట్టుగా పోట్లాడుకుంటూ, నీ డబ్బు, నా డబ్బు అంటూ, శాంతం కుటుంబ వ్యవస్థని నాశనం చేసే పరిస్థితికి ఈరోజు ఫ్యామిలీస్ తయారైనాయి అంటే అతిశయోక్తి ఏమి కాదండి. ఎత్ర నార్యంతు పూజ్యంతే రమంతే తత్ర దేవత అన్నారు. ఎక్కడైతే స్త్రీలు పూజించబడతారో అక్కడ దేవతలు నడయాడతారు అని పెద్దలు ఆర్యోక్తి. కానీ ఈరోజు నారీమణులు పూజింపబడుతున్నారా లేదా అనేది ఇప్పుడు మాధ్యమాల్లో మీరు చూస్తుంటే, పూజించటం సంగతి తీసేస్తే తెల్లారి లేస్తే అందరూ తిట్టడం బిగిన్ అయిపోయింది. ఈ డ్రమ్ములని, అవని, ఇవని అంటే ఆహ్, ఎక్కువ మంది ఆడపిల్లల్ని చంపేసిన రోజుల్లో ఈ మాధ్యమాలు చూపించకపోయినా తక్కువ మంది మగవాళ్ళని ఈ మధ్య చంపేస్తున్నారనేవి ఎక్కువగా ప్రదర్శించటం వల్ల ఆడవాళ్ళకి ప్రాతినిధ్యం తగ్గిపోవటానికి కారణమవుతుంది. కానీ మొదటి నుంచి గూడా అంటే నేను ఫెమినిస్ట్ అని ఫెమినైజ్ మాటలు చెప్తున్నానని మీరు అనుకోకుండా ఉంటే, నేనెప్పుడూ గూడా స్త్రీ పక్షపాతినే. కానీ ఆడవాళ్ళు వాళ్ళ లిమిట్స్‌లో వాళ్ళున్నంత కాలం, ఎప్పుడూ సంస్కృతి, సంప్రదాయాల పట్ల గౌరవం ఉన్నంత కాలం మన సంస్కృతిలో మార్పులు, ఈ వివాహ వ్యవస్థ రద్దోటాలు ఉండవని నా నమ్మకం. ఓకే. కానీ ఇప్పుడున్న ప్రెజెంట్ సిట్యుయేషన్‌లో ఎవరు పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడట్లేదు. ఎందుకంటే అది బరువు బాధ్యతలై ఉండొచ్చు. లేకుంటే తన సంపాదన సరిపోకపోవడం వల్లనో, ఇంకా చాలా కారణాలున్నాయి ఇక్కడ. కానీ ఇప్పుడు మనం చూస్తున్న 100 పెళ్ళిళ్ళు ఒక నెలలో జరిగితే దాంట్లో సగం కన్నా ఎక్కువ డైవోర్స్‌కి వెళ్తున్నాయి. మరి ఆ డైవోర్స్‌కి వెళ్ళే కారణం ఏంటి? అంటే ఇంకా ఇలాగే వెళ్తే కొన్ని సంవత్సరాల తర్వాత అసలు మ్యారేజ్ అన్నదే ఉండకపోవచ్చన్నదొక ఒక వినికిడి కూడా ఉంది. మరి దాని పరిణామం ఎలా ఉంటుంది ఉంటే ఇక? డైవర్స్‌కి వెళ్ళటానికి కారణాలు ఎన్నో ఉన్నాయండి ఈరోజు. ఈ మాధ్యమాలు పెరిగిన దగ్గర నుంచి అంటే మా చిన్న వయసులో మాకు పెళ్ళిళ్ళయిన రోజుల్లో, ఈ ఫోన్‌లు అవి అంత ఇదిగా లేకపోవటం మూలాన, ల్యాండ్ ఫోన్‌లే ఉండటం మూలాన, ఈ పరిచయాలు, ఈ స్నేహాలు, ఈ వాట్సాప్‌లు ఇవన్నీ మా దాకా రాకపోవటం మూలానో ఏమో మరి మొత్తానికి అప్పటి సమాజం బానే ఉంది. ఆ రోజుల్లో అత్తగారులు అల్లుళ్ళ దగ్గరకొచ్చి మాట్లాడాలన్నా కూడా తలుపు చాటున నుంచొని మాట్లాడటం మేము అది చూసాం. ఈరోజు అత్తలు, కోడళ్ళు, అల్లుళ్ళు అందరూ కలిసి ప్రయాణాలు చేయటం ఇవన్నీ చూస్తున్నాం. అంటే టెక్నాలజీ పెరగటం నిజంగా మనిషికి ఇప్పుడున్న పరిస్థితుల్లో మంచిదే కానీ, అది మరి ఘోరంగా వాడేస్తున్నారనేది మాత్రం నా నమ్మకం. అంటే కానీ మీరు వాడాల్సిన చెప్పినట్టు ఇప్పుడు ఈ సోషల్ మాధ్యమం, మీడియా కారణం వల్ల చాలా తెలుస్తుంది అంటున్నారు. అంటే నేను అడిగే ప్రశ్న ఏందంటే, అంతకుముందు జరిగుండొచ్చు తెలియలేదేమో? అది అంటే మీరు చెప్తున్నట్టు అప్పుడు గూడా ఈ ఒక బంధాలు వేరే వేరేలతో ఉండడము, ఇవన్నీ కామన్‌గా జరిగుంటాయి. అయితే ఇవాళ తెలుస్తుంది. ఆ రోజు తెలియలేదు అంతే. ఇప్పుడు ఆ రోజుల్లో కానీ కూడా ఇక్కడ నాకు డౌట్ ఏందంటే, ఆడవాళ్ళకు
స్ ఈ ఫైనాన్షియల్ ఇండిపెండెన్సీ రావడం వల్లనో, లేకుంటే చదువు పెరగడం ఇంతకుముందు చదివేవాళ్ళు కాదు. ఆడపిల్లల్ని చదివించే మనకు సంస్కృతి లేదెక్కువ. చాలా తక్కువ మంది చదువుకునేవాళ్ళు. పెళ్లి అంతా 15, 16 సంవత్సరాలు పెళ్లి చేసి పంపించేవాళ్ళు. ఇవాళ 30 సంవత్సరాలు, 35 సంవత్సరాలు వచ్చినా పెళ్ళిళ్ళు చేసుకోవడం లేదు. మరి ఆహ్, అది అది ఎంతవరకంటే పెళ్ళిళ్ళకి ఒక ఫైనాన్షియల్ ఇండిపెండెన్సీ వచ్చి నేనెవరికి తక్కువ అన్న ఆలోచనలో ఉన్నారు. ఆడపిల్లలు చదువుకోలేదు ఇది ఇంతకుముందు అనే మాట అది అవాస్తవం అండి. ఆ రోజుల్లో గూడా చదువుకున్న వాళ్ళు 70% ఉన్నప్పటికీ, కానీ వాళ్ళ వివాహ వ్యవస్థలోకి చొరబడిపోయి, కుటుంబ వ్యవస్థనే బలీయంగా చేసుకుంటూ, ఒక కుటుంబం నిలబడటానికి మగవాడు సంపాదన వరకే చూసుకుంటే, కుటుంబం నిలబడటం బాధ్యతంతా స్త్రీ తీసుకునేది. వాళ్ళ వాళ్ళ యొక్క పరిధి ఆ కుటుంబం వరకే ఉండేది. కాబట్టే ఉమ్మడి కుటుంబాలు ఆ రోజుల్లో నిలబడటానికి కారణాలయినాయి. ఈరోజు స్త్రీ నేను గూడా నీతో సమానం అని బయటికెళ్ళటం మొదలుపెట్టిన తర్వాత అంటే 85 తర్వాత మాక్సిమం 85 తర్వాత స్త్రీలు ఎక్కువగా బయటికెళ్ళటం. 95 తర్వాత మరీ విపరీతంగా వెళ్ళిపోవటం. ఇప్పుడు 90% అనాలా? 80% అనాలా? నాకు లెక్కలు ప్రామాణికాలైతే తెలీదు గానీ, స్త్రీ స్వేచ్ఛ అనేది చాలా దెబ్బతీస్తోందనేది మాత్రం నేను ఒప్పుకుంటాను. అంటే మీరు ఇది ఒప్పుకుంటారా? అంటే ఆడవాళ్ళు జాబ్‌కి వెళ్ళకూడదన్నది దాన్ని ఒప్పుకుంటారా మీరు? వెళ్ళకూడదనేది అసలు ఏనాడు ఎవ్వరు చెప్పరండి. కానీ నీ పరిధిని మించి నువ్వు ప్రవర్తించకూడదు అని. ఇప్పుడు ఒకటి చూద్దాం. ఎక్స్‌ట్రా మ్యారిటల్ లైఫ్ అనేది పెట్టుకోవటం అనేది సామాజికంగా ఎవరు దాన్ని ఒప్పుకోరు. పెళ్ళిళ్ళంటారు. ఇవాళ జాతకాల మీద మనిషి బలహీనుడైపోయి జాతకాల మీద ఆధారపడుతున్నప్పుడు, ఒకటికి 4 పెళ్ళిళ్ళు చేసుకున్నా తప్పు లేదని చెప్తున్న ఈ సమాజం, ఎక్స్‌ట్రా మ్యారిటల్ లైఫ్‌ని ఇంత విభజించి మరి చూపిచ్చటానికి కారణం ఏంటి? మరి ఈ ఎక్స్‌ట్రా మ్యారిటల్ రిలేషన్‌షిప్ అన్నది మీ కాలంలో కూడా ఉండేది. మీకు అంతకుముందు కాలంలో కూడా ఉండేది. ఈ ఎక్స్‌ట్రా మ్యారిటల్ రిలేషన్‌షిప్ ఇవాళ మొదలైంది కాదిది. మన పురాత కాలం నుంచి అది కొనసాగుతూనే ఉంది. మరి ఇవాళ దాన్ని పెద్దగా ఒక ఇష్యూగా క్రియేట్ చేసి ఎందుకు మనం దీన్ని చూపిస్తున్నాం? ఏదైనా గానిండి అతి సర్వత్రా వర్జయేత్. ఏదైనా పరిధిలో ఉంటే అది గౌరవంగా ఉంటుంది, ఆరోగ్యవంతంగా ఉంటుంది. శృతి మించిపోయినప్పుడు ప్రతి మనిషి కూడా ఈరోజు చిన్న పిల్లవాడిని కనుక్కున్నా గూడా ఈరోజు డబ్బు గురించే మాట్లాడుతున్నాడు. డబ్బు లేనిదే ఏ ప్రేమ నిలబడదండి, పెళ్లి నిలబడదండి. నేను కష్టపడ్డానండి, మా అమ్మ కష్టపడిందండి, నా పిల్లలు కష్టపడకూడదండి అంటున్నాడు. కానీ కష్టమనేది పడుతోంది తెలియకుండా పిల్లల్ని పెంచితే లైఫ్స్ ఎలా కూలిపోతున్నాయో, చైతన్య, నారాయణ స్కూళ్ళల్లో చదువుకునే పిల్లల్ని ఒక్కసారి మీరు ఎగ్జాంపుల్‌గా తీసుకుంటే మీకే తెలిసిపోతాయి భవిష్యత్తులో. మరి మీరలా అంటున్నారు కదా! మరి మీ పాపని అనుకుందాం. ఒక డబ్బు లేని అబ్బాయికి పెళ్లి చేస్తారా మీరు? డబ్బు లేని అబ్బాయికిచ్చి పెళ్లి చేయమండి. మోరల్ వాల్యూస్ ఉన్నవాడికి ఇస్తే అదా ఎలా తెలుస్తుంది? నాకని మోరల్ వాల్యూస్ అనేది తెలుసుకోవడం చాలా కష్టం. ఎలా ఉంటుందని అందుకే కదండీ 7 తరాలు చూసి పెళ్లి, వివాహం చేయమంటారు సహజంగా. వాళ్ళ కుటుంబాల్లో ఒకవేళ ఇప్పుడు మన ఇంట్లో ఉన్న నలుగురు అన్నదమ్ముల్లో వాళ్ళ వాళ్ళ జాతకాలను బట్టి ఒకడు ఆస్తి అమ్ముకుంటాడు, ఒకడు ఆస్తి పెంచుకుంటాడు. అట్లా అని అన్నదమ్ముల అనుబంధం కూలిపోవాల్సిన అవసరం లేదు. అట్లాగే అల్లుడికి ఉన్నవాడికి ఇచ్చి పిల్లని పెళ్లి చేస్తే వాడి జాతకం బాగుండక, వాడి కర్మ బాగోక, వాడి ఆస్తి అమ్ముకుంటే అల్లుడు కాకుండా పోతాడా? కానీ అలాంటి క్లిష్ట సమయంలో గూడా భార్యకి కష్టపడి రిక్షా తొక్కైనా అన్నం పెట్టాలి అనేటువంటి ఒక ఆలోచన ఉన్నవాడు భర్తగా ఎప్పుడూ యోగ్యుడే. అది ఎలా చెప్పగలను? ఇప్పుడు 7 తరాలన్నది ఇప్పుడు పాసిబుల్ కాదు. మన 7 తరాలు చూసి పెళ్లి చేయడం అనేది సాధ్యం కాదు. కనీసం ఒక మీతో తరమన్న మాట్లాడినప్పుడు వాళ్ళ నాన్నగారు ఎలా చూసారు భార్యని? ఆ తర్వాత అదండి. ఇప్పుడు మనం నేను ఇంతకుముందు మాట్లాడినప్పుడు కూడా అదే అన్నాను. అంటే ఒక మనిషి ఏం చూపించాలో అప్పుడే చూపిస్తాడు పెళ్ళికి ముందు. అంతే పెళ్లి తర్వాత అసలు విషయం అనేది తెలుస్తుంది. యాహ్! అప్పుడు మనం ఎలా గెస్ చేయాలి? అంటే ఇవాళ ఆ వ్యవస్థ కారణంగా అంటే మనుషులలో ఉన్న కుట్ర కుతంత్రాలు పెరగడం వల్ల, ఆశ, దురాశ పెరగడం వల్ల ఈ బంధాలు పెళ్లి తర్వాత నీది, నాది అని చెప్పుకునే స్టేజ్‌కి వెళ్ళిపోయి డైవోర్స్ అనేది పెరుగుతుందన్నది ఇప్పుడున్న ఇగ ఒక టాక్. అసల ఏమంటారు? ప్రపంచంలో మంచి, చెడు అనేవి ఏదీ లేదండి. అంతా సిట్యుయేషన్ డిమాండ్. ప్రతి మనిషిలో చెడు ఉంటుంది, మంచి ఉంటుంది. అది సిట్యుయేషన్ డిమాండ్ చేసినప్పుడు ఆ క్రూరత్వం, ఆ మృగత్వం బయటకొస్తున్నాయి. సో, అది ఇద్దరి మధ్య భార్యాభర్తలు ఇద్దరి మధ్య అవగాహన లోపం లేకుండా కూర్చొని మాట్లాడుకొని, కష్టకాలంలో గూడా తల్లిలాగా భార్య ఉండగలిగినప్పుడు, భార్యకి కష్టం వచ్చినప్పుడు తండ్రిలాగా భర్త గూడా నిలబడినప్పుడు, ఆ కుటుంబ వ్యవస్థకి ఎప్పుడూ బొక్కపడదండి. నువ్వు సుఖంగా ఉన్నప్పుడే నీతో ఉంటాను, నీతో తిరుగుతాను, నీ దగ్గర డబ్బు లేనప్పుడు నేను ఇంకోడిని చూసుకుంటాను అని ఆడది అనకూడదు.
నువ్వు నాకన్నీ ఇవ్వగలిగిన పూటే నీ భర్తగా ఉంటాను. నువ్వు ఇవ్వలేనప్పుడు, నీ ఆరోగ్యం చెడిపోయినప్పుడు, నీ బాడీ సహకరించినప్పుడు నేను ఇంకో దాన్ని చూసుకుంటానని భర్త అన్నప్పుడు ఈ కుటుంబ వ్యవస్థకు విలువే లేదు. వివాహ వ్యవస్థ అసలు నిలబడదు. మరి లివింగ్ ఇన్ రిలేషన్‌షిప్ అన్న విషయం మీద అదంతా డిపెండ్స్ అపాన్ ద హ్యూమన్ నేచర్ అండి. అదంతా భగవంతుడు నేనైతే అన్నిటిని నమ్ముతాను. దేవుడిని నమ్ముతాను, జాతకాన్ని నమ్ముతాను ఖచ్చితంగా. ఇదేది మనం అనుకుంటే కలిగేవి మొత్తం కాదని నా నమ్మకం. రిలేషన్స్ గానివ్వండి, బంధాలు కానివ్వండి, పెళ్ళిళ్ళు గానివ్వండి, ఇవన్నీ గూడా డిపెండ్ అపాన్ అవర్ ఆస్ట్రాలజీ. మరి ఇప్పుడు ఉన్న ప్రస్తుతానికి మన ఐపీసీ ఎలక్షనో, బీఎన్సీలో అనుకుందాము. ఇప్పుడున్న ఒక న్యాయస్థానం, ఈ న్యాయ పరిధిలో మనకు దురదృష్టమో, అదృష్టమో చెప్పలేం కానీ, ఎక్స్‌ట్రా మ్యారిటల్ లైఫ్‌ని న్యాయబద్ధ రీతిగా అంటే అది ఇల్లీగల్ కాదు అన్నది మన కోర్టు దాన్ని ధృవీకరించింది. మీకిప్పుడు నేనొక చిన్న విషయం జెప్తానండి. ఇప్పుడు కడుపు నిండా మీరు భోంచేశారు. మీ ఫ్రెండ్ ఇంటికెళ్లారు. మీ ఫ్రెండ్ మళ్ళీ మీకు భోజనం పెడతాడు. మీరు తింటారా? లేదు. ఆకలి ఉండదు. కడుపు నిండిపోయి ఉంటుంది. అవును. ఎక్స్‌ట్రా మ్యారిటల్ లైఫ్స్ అనేవి అసలు ఎక్కడ ఉద్భవిస్తాయి? ఎందుకు ఉద్భవిస్తాయి? ఆ దోవకి మిమ్మల్ని ఎందుకు తీసుకెళ్తాయి అంటే, భర్త సరైనవాడు కాకుండా భార్యని హింసకు గురి చేయటము, తనకు కావాల్సినటువంటి అవసరాల్ని తీర్చకపోవటము, తన బిడ్డల్ని తన్ని అరాచకంగా దుష్పరిణామాల్లోకి దించటమో చేస్తున్నప్పుడు ఒక ఆడది ఆ నిర్ణయాల్లోకెళ్తుంది. ఒక భార్య భర్త యొక్క అవసరాలని తెలుసుకోకుండా, తన ఆత్మీయతని పొందకుండా, తనని నెగ్లెక్ట్ చేసుకుంటూ, వేరే వాళ్ళని తీసుకొచ్చి తనకి ఒక గౌరవ మర్యాదలు, ప్రేమని ఇస్తుంటే, ఆ భర్త వేరేదో చూసుకుంటారులో తప్పేముందండి? తప్పని కాదు. ఇప్పుడు మన న్యాయం అది న్యాయ వ్యవస్థ ఇచ్చిన నిర్ణయాన్ని మీరు ఎంతవరకి సమర్థిస్తారంటున్నానండి? నేను డెఫినిట్‌గా సమర్థిస్తాను. ఎందుకంటే, వివాహ వ్యవస్థ వేరు, ఎక్స్‌ట్రా మ్యారిటల్ లైఫ్ వేరు. వివాహ వ్యవస్థకి దానికి ఎటువంటి సంబంధం లేదు. వివాహ వ్యవస్థ అంటే మీరు ఒక్కళ్ళతోనే ఉండండి అని కట్టేటువంటి బంధం. అవును. అది ఆ బంధాన్ని ఈ విడదీస్తారు కానీ ఎక్స్‌ట్రా మ్యారిటల్ లైఫ్ అంటే ఈ వివాహ బంధం చెడిపోయినప్పుడు మాత్రమే వాడక్కడికెళ్తున్నాడని నేను చెప్తున్నాను. చెడిపోకుండా గూడా వాళ్ళేందంటే భర్తతో కలిసుండి ఇంకొకరితో ఉండే చాలా బంధాలున్నాయి ఇక్కడ. ఇక్కడ చాలామంది మనం ఇప్పుడు చూస్తున్న చాలామంది చంపుకుంటున్నారు భార్యాభర్తలనంటుండంటే అంటే అప్పుడు వాళ్ ఎక్స్‌ట్రా మ్యారిటల్ లైఫ్ అనరండి దాన్ని. సహజీవనం అంటారు. దాన్ని సహజీవనం అనరు. సహజీవనం ఇప్పుడు ఎట్లా ఉంటదని కోర్ట్ ఇచ్చింది అదే కదా! ఆ! అదే ఎక్స్‌ట్రా మ్యారిటల్ అంటేనే భార్యాభర్తలు కలిసినప్పుడు ఇంకొకరితో ఉండడాన్ని ఎక్స్‌ట్రా మ్యారిటల్ అంటారు దాన్ని. అవును. దాన్ని సహజీవనం అని సహజీవనం చెప్పింది అంటే కదా! పెళ్లి చేసుకోకుండా కలిసి ఉండడాన్ని సహజీవనం అంటారు. దట్ ఈస్ లివింగ్ ఇన్ రిలేషన్‌షిప్ అనేది దాన్ని. సహజీవనం అంటే భార్యాభర్తలు పెళ్లి చేసుకున్న తర్వాత సెపరేట్‌గా ఇంకొకరితో కనెక్షన్ పోతే అది ఎక్స్‌ట్రా మ్యారిటల్. అంటే మ్యారేజ్ దాన్ని వాంగానా? ఓకే. దాన్ని ఎక్స్‌ట్రా మ్యారిటల్ అంటారు. ఓకే. అది ఎక్స్‌ట్రా మ్యారిటల్ రిలేషన్‌షిప్ అంటారు. ఓకే. ఇంకొక విచిత్రమైన ఒక జడ్జ్‌మెంట్ వచ్చింది మన సుప్రీం కోర్ట్ నుంచి. ఏంటంటే ఒక భార్యాభర్తలు ఉన్నప్పుడు భార్య ఇంకొకరితో రిలేషన్‌షిప్ పెట్టుకొని పిల్లని కంటే, ఆ పిల్లాడికి తండ్రి మాత్రం భర్తనే అవుతాడని చెప్పేసి ఇచ్చాడు. ఇది ఎంతవరకు న్యాయం మరి? ఇదొక్కటే తప్పండి. ఇదేంటంటే ఆవిడ వేరే వాళ్ళతో బిడ్డని కని తీసుకొచ్చి ఇంకొక అతనికి దాన్ని భారం చేయటం అనేది అది నిజంగా లాజికల్‌గా కూడా రైట్ కాదు. సంస్కృతి సంప్రదాయాల ప్రకారం గూడా రైట్ కాదు. కానీ మనం ఒక జడ్జిమెంట్‌ని వ్యతిరేకించేంత స్థాయి మనకి లేదు కాబట్టి దాన్ని పెద్దలు మళ్ళీ ఇంకొకసారి దాన్ని సంస్కరించుకుంటే బెస్ట్ ఏమో. ఇలాంటి వాటిని అవకాశంగా చేసుకొని ఎక్స్‌ట్రా మ్యారిటల్ లైఫ్స్ వైపు వెళ్ళటానికి కూడా అవకాశాలు మన హిందూ వారసత్వం, హిందూ వివాహ వ్యవస్థ ఇలాంటివన్నీ కూడా కలగజేస్తున్నారేమోననేటువంటి ఆలోచన రావటానికి కూడా ఇవన్నీ నాంది పలుకుతాయి. ఇంకోటేంటంటే, ఇప్పుడు మనకు చాలా దురదృష్టమైన పని అంటే, భార్యాభర్తలకు ఇంతకుముందు అసలు ప్రైవసీ అన్నది అంటే, ఒక సీక్రెసీ ఉండదు మధ్యలో. అన్నీ విప్పి చెప్పుకోవడం అన్నది, ఏది మనసు విప్పి చెప్పుకోవడం అన్నది ఒక ఆహ్, కామన్ హాబిట్. అదే భార్యాభర్తలనండి. కానీ ఇవాళ భార్య ఫోన్‌ని ఓపెన్ చేయడానికి పాస్వర్డ్ అడిగితే కూడా అది నేరంగా పరిగణిస్తుంది అదే చట్టం. చట్టం. ఇది ఎలా మనం చూడాలి? అంటే ఇవన్నీ ఈ మ్యారేజ్ బంధాన్ని విడగొట్టే ఒక కారణాలు కావా అవి? అంటే ఇప్పుడు మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. విదేశీ సంప్రదాయాన్ని మన ఇండియన్ సంప్రదాయంగా మనం మార్చుకుంటున్నాం. విదేశీయులు మన సంప్రదాయాన్ని కట్టు, బొట్టు, నడవడిక, మన గుళ్ళకి రావటం, వాళ్ళ సంప్రదాయాలు మన వాటిని వాళ్ళు
ఆలింగనం చేసుకుంటుంటే, మన వాళ్ళు పాశ్చాత్య దేశాల వైపు చూసుకుంటూ, ఇలాంటి వాటన్నిటికి ఉవ్విళ్ళూరుతున్నారు. ఇప్పుడు కాబట్టి మీరన్న దానికి మరి నెక్స్ట్ ఇక్కడి నుంచి ఒక 10-15 ఇయర్స్‌లో మ్యారేజ్ ఉండదు అనే ఒక టాక్ ఉంది. మరి అది మీరు సమర్థిస్తారా? అలా జరగొచ్చా? వివాహ వ్యవస్థ రద్దవటం అనేది జరగదండి. దాని యొక్క ముసుగులో ఇప్పుడు మీరు చెప్పిన చట్టాల యొక్క సారథ్యంలో ఏది చేసినా మనిషి కొనసాగుతూనే ఉంటాడు. వివాహ వ్యవస్థ అయితే రద్దవదు నాకు తెలిసినంత. అంటే ఎందుకంటే చాలామంది ఇప్పుడు లివింగ్ ఇన్ రిలేషన్‌షిప్ ఇష్టపడుతున్నారు. మ్యారేజ్ ఒద్దు. మాకు సింగిల్ సోలో మేము మా సోలోగా ఉండడం ఇష్టం మాకు. పిల్లలొద్దు. లేకుంటే 2 ఇన్‌కమ్ ఒక నో కిడ్ అన్న ఒక కాన్సెప్ట్‌లో కూడా వస్తున్నారు. అంటే అసలు పిల్లలొద్దు. మన ఇద్దరి ఇన్‌కమ్ ఉంటుంది. ఎవరిది వాళ్ళది అన్న ఒక స్టేజ్‌లో కూడా ఉన్నారు. ఇదంతా కేవలం అండర్‌స్టాండింగ్స్ మీద మాత్రమే సంబంధ బాంధవ్యాలు నడుస్తాయండి. కుటుంబ వ్యవస్థ నడవాలి అంటే ఖచ్చితంగా కాంప్రమైజింగ్ అనేది ఉండాలి. అడ్జస్ట్‌మెంట్ ఉండాలి. ఒకళ్ళనొకళ్ళు కూర్చొని మాట్లాడుకునే నేచర్ ఉండాలి. అసలు కూర్చోటాలు లేవు. మాట్లాడుకోవటాలు లేవు. ఒకళ్ళ ఫోన్ ఒకళ్ళు టచ్ చేయటాలు లేవు. ఎవరి ప్రైవసీ వారిది. ఎవరి డబ్బులు వారివి. ఎవరి ఇళ్ళు వాళ్ళవి. ఎవరి కుక్కలు వాళ్ళవి. ఎవరి పెంపకాలు వాళ్ళవి అయిపోయిన తర్వాత అవును. నిజం అది. బంధాల గురించి మాట్లాడే పరిస్థితులు ఇప్పుడు లేవనే మనం అనుకోవాలి. అట్లా అని వివాహ వ్యవస్థనే రద్దు చేసేస్తామా అంటే ఏం కాదు. ఖచ్చితంగా కొంతమంది దాన్ని గూడా అవలంబించే వాళ్ళున్నారు. తల్లిదండ్రుల మాట విని పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు. బట్ వాళ్ళనుకున్నది జరగని పూట రెండో స్టెప్ తీసుకునే అర్హత మనకిచ్చిన చట్టాలు గూడా ఉన్నాయి కాబట్టి, వాళ్ళ దాంట్లో వాళ్ళు డైవర్సనో, ఎక్స్‌ట్రా మ్యారిటలనో వాళ్ళ దోవన వాళ్ళెళ్తున్నారు. వాళ్ళకి క్షమించాలి. చాలా థాంక్స్ మీరు యువర్ అది. థాంక్ యూ. ఇవాళ మనం ముగ్గురితో మాట్లాడాం. 19 సంవత్సరాల షణ్ముగంతోను, 33 సంవత్సరాల విలియంతో మాట్లాడాం. అలాగే 50 ప్లస్ ఉన్న అరవింద గారితో మాట్లాడాము. వీళ్ళ అనుభవాలన్నీ చెప్పారు. మరి మ్యారేజ్ అనే ఒక సంస్కృతి మనకు ఫ్యూచర్‌లో ఉంటుందా అంటే ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఎందుకు అంటే ఇప్పుడు ప్రస్తుతం పరిస్థితిలో పెళ్ళికి సపోర్ట్ చేసేవాళ్ళు చాలామందున్నారు. నీకు పెళ్లి వద్దనే వాళ్ళు కూడా చాలామందున్నారు. మరి ఆ పెళ్లి జరుగుతుందా లేదా అని మనకు తెలీదు. కానీ ఫ్యూచర్‌లో పెళ్ళిళ్ళు ఇంకా మనం చాలా చూడాలి. కుటుంబాలు చాలా బాగుండాలి. పిల్లలు పాపలతో బాగుండాలని కోరుకున్నాము. కానీ వచ్చే ఈ ఎరాలో మనకు కనపడే ఈ ఒక చిన్న భయం అని మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. ఆ భయాన్ని ఎలా తొలగించాలి అంటే మనమందరం ఒకటయ్యి ఈ స్ కంప్లీట్ ఈ యూఎస్ కల్చర్‌ని కంప్లీట్‌గా మనం ఎరాడికేట్ చేయాలనేది నేను చెప్తాను. ఎందుకంటే రేపు వచ్చే మన భవిష్యత్తు పిల్లలకి ఒక మంచి మన భారత సంస్కృతి ఇవ్వాలన్నదే నా కోరిక. లేకపోతే ఇక్కడ ఫ్యామిలీస్ లేకుండా అందరూ ఒకరిగానే బ్రతకాల్సొస్తుంది. అన్న, తమ్ముళ్ళు ఉండరు. లేదు భార్యాభర్తలు ఉండరు. మామలు ఉండరు. అమ్మమ్మలు ఉండరు. నానమ్మలు ఎవరు ఉండరు. రేపు చివరిగా మనం ఒక్కరిగానే ఉండాల్సొస్తుంది. ఈ దురదృష్టమైన పరిస్థితి రాకుండాలని కోరుకుంటూ నమస్తే.